అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికీ. ద జాయస్ పాత్ ఈ పుస్తకాన్ని మనం చదువుకుంటున్నాము. ఇది బాబాతో మణి జీవించినటువంటి జీవిత గాథ కాదు. ఇదంతా కూడా బాబాచే ఎన్నుకోబడినటువంటి మండలి సభ్యుల యొక్క జీవితం అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఎవరి జీవితాన్ని టచ్ చేసినా బాబా తప్ప వాళ్ళల్లో వేరే వ్యక్తి కానీ వేరే విషయం కానీ ఉండదు. నిజానికి ఇవన్నీ కూడా మనము తెలుసుకునే అదృష్టం కలిగింది ఎందుకు అంటే, వాటిని మన సమస్యలుగా, మన బలహీనతలుగా, మనలో ఉండేటటువంటి లోపాలుగా మనము ఆలోచిస్తే, వాటిని బాబాకు సమర్పించినప్పుడు వాటిని ఏ విధంగా బాబా తొలగిస్తారు, దాంతో మనలో మన జీవితంలో మన బాబాని మనము కాన్స్టెంట్ కంపానియన్గా చేసుకోవాలి అంటారు. దాంట్లో ఉన్న రహస్యమే ఇది. ఆయనతో ఉన్నప్పుడు లేదా ఆయనను మనం ధ్యానించినప్పుడు లేదా మనము ఆయన సంకీర్తన పాడుకునేటప్పుడు, ఆయనను మనం హృదయపూర్వకంగా మనం స్మరించుకునేటప్పుడు మనలో ఎంతో గొప్ప మార్పుని తీసుకొస్తారు బాబా. ఆ విషయాలన్నీ కూడా మనం చదువుకుంటూ ఉన్నాము. తొలి రోజు నుండి అంటే బాబాతో జీవించడానికి శాశ్వతంగా ఆశ్రమానికి వెళ్ళినప్పటి నుండి కూడా ఆ ప్రక్రియ మొదలైపోయింది మణి జీవితంలో. అందుకనే ఆవిడ అగ్నిలో అడుగు పెట్టడమే అంటుంది. మొదటి నుండి కూడా ఆమె బలహీనత, చిన్న ఆట వస్తువుని ఎలా ఆమె మనసు నుండే తొలగించేశారో, శారీరకంగా తొలగించటం కాదు, భౌతికంగా తొలగించటం కాదు, మనస్సు నుండే ఆమెలో ఉండేటటువంటి ఆ చిన్న ఆట వస్తువు, చిన్న బలహీనతను తొలగించారో మనం తెలుసుకున్నాం. అలాగే ఆమె ఆహార విషయంలో మంచి ఆహారం కావాలని కోరుకునేటటువంటి ఒక చిన్న వయసులో ఉండేటటువంటి పిల్ల. ఆమె బాబాతో ఉండాలనేటటువంటి ఒక ఆత్రము, ఒక తపనతో బాబాతో జీవించడానికి సిద్ధమైంది కాదు. అన్ని విధాల అన్ని రకాలుగా ఆమెను సిద్ధం చేశారు బాబా. అది నెమ్మదిగా కాదు, ఒక్కసారిగా మార్పు ప్రారంభమైంది అని మణి చెప్పడం మనం చదువుకుంటూ ఉన్నాం. అలా పాలకూర అంటే చాలా అసహించుకునేటటువంటి మణి ఆశ్రమానికి వచ్చిన తొలి రోజుల్లో డాక్టర్ సలహాతో, అంటే అది కూడా బాబా ఆదేశమే, పాటించడం అంటే తొలినాటి నుండి కేవలము ఉడికించినటువంటి పాలకూర తినడం అనేది ఎంత భయంకరమైనటువంటి విషయమో ఆమె పట్ల తొలి రోజుల్లో అలా భావించిన, చివరకు ఆమె దానికి అలవాటు పడిపోయిందిట. జీవితాంతం అది పెట్టినా ఏం పర్వాలేదు, తినేసి జీవించగలను అనేటటువంటి ధీమా ఆమెలో కలిగింది. మెహ్రా ఆమెకు తర్వాత చెప్తూ ఉండేదిట, నీ మీద మేమంతా కూడా చాలా జాలి పడేవాళ్ళం. అయ్యో, మేమంతా ఇన్ని రకాల వస్తువులు, నిజానికి బాబా ఆశ్రమంలో అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఏమీ వండి పెట్టేవారు కాదు. కేవలము పప్పు, అన్నము, రాత్రి కూర, రొట్టి, దీనితోటి వాడి జీవితం గడిచిపోయేది. కానీ అది కూడా, పప్పు కూడా బాబా డాక్టర్ తినవద్దన్నారు అనేటటువంటి మణిని చూసి వీళ్ళందరూ కూడా జాలి పడేవారు. మేమంతా ఇన్ని రకాలుగా తింటున్నాము, అయ్యో పాపం పాలకూర తప్ప ఏమీ తినడానికే లేదు అని మెహ్రా మొదలైనటువంటి వాళ్ళు మణి మీద జాలి చూపించేవారు. అందులో ముఖ్యంగా చిన్నపిల్ల, ఎన్నో రకాలైనటువంటి ఆహార పదార్థాలు తినాలనే కోరిక ఉండేటటువంటి వయస్సు. అయినా
ఆమెకు అదే తినవలసి వచ్చింది. నాజా మణి కొరకు గోధుమలతో వండి పెట్టేది. అలా ఆమె 1 సంవత్సరం పాటు ఉడికించిన పాలకూర తప్పనిసరిగా తినవలసి వచ్చింది. అలా ఆమె దానిని తినడం ఎంతగా అలవాటయింది అంటే, ఎప్పటికి తినచ్చు అనేటటువంటి దానికి సిద్ధమైపోయింది. ఎప్పటికీ తినడానికి రెడీ అయిపోయింది. ఒకరోజు బాబా అందరికీ అన్నము, పప్పు వడ్డిస్తున్నారు. ఈమె వెనక ఉండిపోయింది. ఎలా తీసుకోవాలా? వద్దా? అది బాబా స్వయంగా ఇచ్చేటటువంటి ఆహారం. తీసుకోకుండా ఉండలేదు. అలా అని డాక్టర్ సలహా పాటించమని అది కూడా బాబా ఆదేశమే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆలోచిస్తూ ఉండిపోయినటువంటి మణిని ఉద్దేశించి బాబా అడిగారు, "నీకిష్టం లేదా?" అని. బాబా నాకు చాలా ఇష్టం. కానీ డాక్టర్ చెప్పినట్లు చెయ్యాలని మీరు చెప్పారు కదా! పప్పు తినవద్దని డాక్టర్ చెప్పాడు. బాబా ఏమీ తెలియనట్లుగా డాక్టరా? ఎవరా డాక్టరు? అని అడిగారు. బాబా మీరు నన్ను ఆయన దగ్గరకు పంపించారు కదా! అని అడుగుతుంది. ఓ ఆ డాక్టరా? వట్టి పనికిమాలిన డాక్టర్ అన్నారు. వెంటనే ఆమె బాబా దగ్గర ప్లేటు చాచింది. అందులో బాబా పప్పు, అన్నం వడ్డించారు. ఆ తర్వాత ఆమె ఆ ఆహారాన్ని ఎంత ఇష్టంగా తింది అంటే కరువు వాచిపోయినట్లుగానే అనుకుంటూ ఉంటాం మనం. అలా ఎంతో ఆస్వాదించింది. బాబా పప్పుని అమృతంగా చేసేశారు అని చెప్తూ ఉండేది. అలా మనలోని కోరికలను నిజానికి మనము మన కోరికలన్నీ కూడా మన అవసరాలుగా భావిస్తూ ఉంటాం. అది లేపోతే మనకు కుదరదు. ఇది అవసరమే. కాబట్టి మనము దాన్ని తీసుకుంటూ ఉన్నాము అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ కోరికలు అన్నీ కూడా బలహీనతలే. వాటిని బాబా సమూలంగా నిర్మూలిస్తారు. అవన్నీ మనకు అనేక జన్మలుగా అలవాట్లయిపోయాయి. వాటి స్థానంలో బాబా అలవాట్లని మార్చేస్తారు, భర్తీ చేస్తారు. అటూ ఇటూగా 2 విధాలుగా ఉండడం కుదరదు అని మణి తొందరలోనే తెలుసుకుంది. అంటే బాబాతో ఉండడమా? లేదా బాబాను విడిపోయి బాబాతో దూరంగా ఉండడమా? ఇది 2 విధాలు అంతే. అంతేకాని కాస్త బాబాతో ఉందాము, అలాగే మన కోరికలను తీర్చుకుందాము అంటే సాధ్యం కాదు. రెండింటితో ఉండాలంటే కుదరదు. బాబా కోరికే మన కోరికగా మారిపోవాలి. బాబా ఏది కోరితే అదే మన కోరికగా మారిపోవాల్సిందే. పూనాలో ఉండగా మణి స్కూల్లో, మొహల్లా ప్రాంతంలో స్వేచ్ఛగా పరిగెడుతూ, ఆడుకుంటూ ఉండేటటువంటి అమ్మాయి. అవన్నీ కూడా మొదటిలోనే త్రుంచివేయబడ్డాయి. అలాగే తల్లి, తండ్రి, కుటుంబంతో పూర్తిగా తెగతెంపులు చేసుకుంది. వారెప్పుడైనా బాబా దర్శనానికి వచ్చినప్పుడు బాబా అనుమతి ఉంటే తప్ప వాళ్ళని కలిసేది కాదు. ఉత్తరాలు కూడా లేవు. ఇంట్లో ఒక గారాబు పట్టిగా ఉన్నటువంటి మణి అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చి తనకంటే పెద్దవాళ్ళైనటువంటి మహిళలతో కలిసి జీవించడం ప్రారంభించింది. చిన్న ఇల్లు, పరిమితమైనటువంటి పరిస్థితులు, అన్నింటిలోనూ ఇమిడిపోవడం ఎంత కష్టమో మనం ఊహించుకోవచ్చు. నిజానికి బాబాతో జీవితం ఎలా ఉంటుంది అంటే, బాబా అక్కడ ఉన్నంతసేపు చాలా హాయిగా ఉంటుంది. చాలా సరదాగా గడిచిపోతుంది. కానీ అది కూడా అంత సులభం కాదు, తమాషా కాదు అని ఈ విషయము నాసిక్‌లో ఉండగానే నేను నేర్చుకున్నాను అంటుంది మణి. ఆ పాఠమే తొలి రోజు ఏదైతే నేర్చుకుందో అదే మిగిలిన పాఠాలకు నాంది పలికింది అంటుంది.
అలా నాసికాశ్రమం గురించి మణి అందరికీ చెప్తూ ఉండేది. బాబా ఆదేశాలకు కట్టుబడి ఉండడం, పరిమితులకు లోబడి స్వీయ క్రమశిక్షణ అంటే ఎవరికి వారే క్రమశిక్షణగా మెలగడం, స్వీయ తిరస్కరణ అంటే కావాలనుకున్నది చెయ్యకుండా ఉండడం. అది ఎంత కష్టమో మనందరం ఊహించుకోవచ్చు. మనము కావాలనుకున్నది ఏదైనా ముందు చేసేస్తూ ఉంటాం. ఏది ఇష్టమో దాన్ని చెయ్యడానికి ముందు ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ తిరస్కార భావం అంటే కావాలనుకున్నది చెయ్యకుండా ఉండడం. అలా జీవించడం చాలా కష్టం. కానీ మణి చెప్తోంది, మేమెప్పుడూ ఏది పోగొట్టుకున్నట్లు భావించలేదు. మేము వదులుకునేది, ఇచ్చేది, పొందేది ఇవన్నీ మీకందరికీ చెప్పడానికే. కానీ ఆయన నుండి మేము ఏమి అందుకున్నాము, అది ఎంత అద్భుతమైనది, దాని గురించి మేమెప్పుడూ మాట్లాడలేం. నిజానికి మేము కోరుకున్నదంతా ఆయనతో ఉండడమే. అందరూ కోరుకున్నదంతా కూడా అటు పురుష మండలి వారు కానీ, ఇటు స్త్రీ మండలి వారు కానీ, వాళ్ళకి తెలియకుండానే ఇది మన కోరిక అని తెలియకుండానే బాబా జీవితంతో వాళ్ళ జీవితం ముడిపెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ కోరుకున్నది ఏమిటి అంటే ఆయనతో నివసించడం. వాళ్ళనందరినీ కూడా బయటకు పంపించకుండా ఉండాలి అని నిరంతరము ప్రార్థించుకునేవాళ్ళు. ఎప్పుడైనా బాబా కోపం వస్తే వెళ్ళిపోమ్మంటారేమో, మరి అది బాబా ఆదేశంగా స్వీకరించి వెళ్ళిపోవాలేమో అనే భయము ప్రతిక్షణము వాళ్ళల్లో ఉండేది. దేనికోసము ఆయన వద్దకు రాలేదు. ఆయన ఏదో ఇస్తారని రాలేదు. ఆయన వద్దకు వచ్చింది ప్రేమతో మాత్రమే అంటుంది మణి. తొలి శిక్షణ ఎలాంటి శిక్షణ తీసుకుందో ఇక్కడ మణి చెప్తోంది. మణి ఎప్పుడైతే నాసికాశ్రమం వచ్చేసిందో బాబా దగ్గర జీవించడానికి ఎలాంటి శిక్షణ అవసరమో అలాంటి శిక్షణ అనేది తొలి రోజు నుండే ప్రారంభమైపోయింది. మణి బాబా ప్రేమికులతో చెప్తూ ఉంది. ఇదంతా కూడా మెహరా మెహర్‌లో మనకి స్పష్టంగా చెప్పబడింది. మణి అంటోంది, నేను బాబా దగ్గరకు వచ్చేసరికి చాలా తీవ్రంగా అంటే ముఖాలు ముడుచుకుని ఉండేవాళ్ళం. గంభీరంగా ఉండేవాళ్ళం. ముఖ్యంగా తెలిసి తెలియని యుక్త వయస్సు. నిజానికి 13 సంవత్సరాల వయస్సంటే అటు ప్రాపంచిక విషయాలు పూర్తిగా తెలియవు. ఇటు ఆధ్యాత్మిక విషయం అంటే కూడా నిజానికి శూన్యంగా ఉండేది. సాధారణమైనటువంటి వాళ్ళందరికీ కూడా. కానీ బాబా కుటుంబంలో పుట్టి, బాబాకే అంకితమై జీవితం సాగించాలనేటటువంటి విధి నిర్ణయం ఉన్నటువంటి మణి చిన్నతనం నుండే బాబాతో జీవించాలని కోరుకుంది. హృదయపూర్వకంగా తప్పించింది. కాబట్టి కానీ ఆమె నిజానికి యుక్త వయస్సులో ఉంది. ఆమె అంటోంది, ఫోటోల్లో మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు ఆ ఫోటోలు చూసినట్లయితే ఎవరి ముఖాల్లోనూ నవ్వు కనిపించదు. చాలా గంభీరంగా ఉండేవాళ్ళం. మొదట శిక్షణ అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఇలాగే ప్రారంభమవుతుంది. ప్రతి క్షణము, ప్రతి ఆలోచన, ప్రతి చర్య మనది కాదు, బాబాదే. నీ జీవితంలో నీ కొరకు స్థలం ఉండదు. అంటే బాబాతో జీవించాలి అనుకున్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఇదే. తనదైనటువంటి జీవితంలో తన కొరకు ఏమాత్రము మిగిలి ఉండదు అంటోంది. బాబా కోరుకున్న విధంగా మన కోరిక మలుచుకోబడుతుంది కూడా. ఎలా కోరుకుంటారో బాబా తెలీదు. ఎప్పుడు కోరుకుంటారో మనకి తెలీదు. మన కోరిక కూడా అలాగే అయిపోవాలి. మణి చెప్తోంది, మీదంటూ ఏదీ లేదు. అవసరం లేదు. కోరిక లేదు. ఆలోచన మీది కాదు. ఏ క్షణము మీది కాదు.
ఏ క్షణము మీకు చెంది ఉండదు. అంతా పూర్తిగా బాబాదే అంటోంది. నో నీడ్, నో వాంట్, నో థాట్, నో మొమెంట్ వాజ్ యువర్ ఓన్. మేమంతా బాబాతో ఉన్నప్పుడు అదే సత్యం. కానీ ప్రపంచంలో ఉన్నప్పుడు మాత్రం అంతా శూన్యమే. మాకేమీ మిగల్లేదు ప్రపంచంలో. కానీ అక్కడ మేము అనుభవించేటటువంటి పేదరికం, మాలో ఉండే స్వచ్ఛత, బాబా పట్ల విధేయత, శరణాగతి తప్ప మరేమీ మాకు ఉండేది కాదు. అందరూ కూడా యవ్వనంలో ఉన్నారు. నిజానికి మెహ్రా, మణి, ఖుర్షద్, నాజా వీళ్ళందరూ కూడా చిన్నవాళ్ళుగానే బాబా ఆశ్రమంలో చేరిపోయారు. ఆ సమయానికి అందరూ కూడా యవ్వనంలో ఉన్నారు. అయినా వాళ్ళందరూ కోరుకోవలసింది ఏదీ కూడా వాళ్ళకు ఉండేది కాదు. ఇది మనకు కావాలి అని కానీ, ఇది మనకు ఉంటే బావుంటుందని కానీ, లేదా ఏమిటి ఇలా మనం బాబా ఆశ్రమానికొచ్చి ఇలా జీవితం సాగిస్తున్నామేమిటి? ప్రపంచమంతా ఎంత ఉంది? మనం ఎందుకు ఇక్కడ బందీలమైపోయాము అని ఎప్పుడూ వాళ్ళు ఆలోచించలేదు, అనుకోలేదు. మొత్తం వాళ్ళ యొక్క దృష్టి, ఏకాగ్రత అంతా బాబా పైనే ఉండేది. ఏదో లోటు మనకి అని వాళ్ళెప్పుడూ కూడా భావించలేదు. అలా అనిపించను కూడా లేదు. మనము ఇలాంటి పని చేస్తున్నామేమిటి? బాబా ఆశ్రమంలో ఉంటూ ఇలాంటి జీవితం గడుపుతున్నామేమిటి అని ఒక్కసారి కూడా వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయినా కూడా నిండైనటువంటి సంతృప్తి. నిజానికి చాలా పరిమితమైనటువంటి అవసరాలు మాత్రమే తీరేవి అక్కడ. అయినా వాళ్ళకి జీవితమంతా నిండిపోయినటువంటి సంతృప్తి కలిగేది. ప్రపంచంలో అన్నీ ఉంటాయి, కానీ అంతా వెలితిగానే ఉంటుంది అంటుంది మణి. నిజానికి అక్కడ వాళ్ళతో అంటే బాబాతో ఉన్నప్పుడు తేలికైన అంటే అన్నీ గంభీరమైన క్షణాలే కావు. తేలికపాటి సరదా క్షణాలు కూడా ఉండేవి. అవి కూడా బాబాతో పాటే ఉండేవి. బాబాతో ముడివడే ఉండేవి ఆ క్షణాలు కూడా. ఆనందంగా ఉండాలి అనుకుంటే బాబా ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ఉండేది. ఆనందంగా బాబా ప్రసన్నంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకంతా ఆనందం. పని చెయ్యాలి అంటే అది బాబా చెయ్యమని కోరిన పనే. ధ్యానం అనేది నిరంతరాయంగా ప్రతి చర్యలోనూ, ప్రతి పనిలోనూ ఉన్నటువంటిదే ఆ ధ్యానం. ఎందుకంటే బాబా మనల్ని అలా చెయ్యాలని కోరారు. అది ఆయన ఆదేశం అంతే. మరో మాట లేదు, మరో తలపు లేదు, మరో ఆలోచన లేదు. బాబాతో గడిపే జీవితంలో చేయకపోవడం కూడా ఎంతో ప్రాధాన్యమైనది అని మణి చెప్తోంది. చేయకపోవడం అంటే ఏమిటి? బాబా ఎన్నో ఆంక్షలు పెట్టేవారు. అలా చెయ్యొద్దు, ఇలా ఉండొద్దు, అలా వెళ్ళొద్దు, ఇలా అనేక ఆంక్షలు పెట్టేవారు. అలా బాబా ఆదేశాన్ని పాటించడంలో చేయకపోవడం కూడా అంత ప్రధానమైనదే అని చెప్తోంది. ఇలా చెయ్యకు, అలా చెయ్యకు అనేక ఆదేశాలు ఇచ్చేవారు బాబా. అలాంటి ఆదేశాల్లో కోపం తెచ్చుకోకు, ఇది తినకు, అలా బయటకు వెళ్ళకు, ఎండలో అసలు వెళ్ళకు, ఇలా ఉండేవి ఆయన ఆదేశాలు. అలా బాబా చెప్పిన వాటిల్లో చేయరానివే ఎక్కువ ఉండేవి. వాటి గురించి వ్రాయడము కష్టమే, చెప్పడము కష్టమే అంటూ ఉండేది మణి. ఇది ఒక విజయంగా భావించడమా? కాదు. అది సాధించలేనటువంటి విషయం. బాబాతో జీవించడం ఏమిటి అంటే, కలిపే బదులు అన్నీ మనము కూడబెట్టుకుంటూ ఉంటాం ఈ ప్రపంచంలో. ఇది కావాలి, అది కావాలి అంటూ ఇది ఎప్పటికైనా పనికొస్తుంది అని మనము దాచుకుంటూ ఉంటాం ఎన్నో వస్తువులు. ప్రతి క్షణము మనము ఇలాగే ప్రపంచంలో జీవితాల్ని గడుపుతూ ఉంటాం. కానీ ఇక్కడ
బాబాతో జీవించడం అంటే ఏమిటి? కలిపే బదులు అన్నీ తీసివేయడమే. మనకున్నవన్నీ కూడా సమర్పించడమే బాబాకు. అది అలా ఉంటేనే బాబాకు నచ్చుతుంది. బాబాతో జీవితం అంటే కేవలం ఇలా చేయకుండా ఉండడం కాదు, అలా చేయకుండా ఉండడం కాదు. నువ్వు అనుకున్నది చేయకుండా ఉండడం అంటుంది మణి. అంటే మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటాం. తెల్లవారి లేస్తే ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని మనము ఊహించుకుంటా ఉంటాం. ఆ రోజు షెడ్యూల్ అంతా కూడా మన మనసులో ఏర్పడిపోతూ ఉంటుంది. కానీ బాబాతో జీవించాలి అంటే నువ్వు అనుకున్నది చేయకుండా ఉండడమే. ఏది ఏమైనా బాబాకు విధేయత చూపించడం తప్పనిసరి. మనం చేయవలసింది అది ఎంత చిన్న విషయమైనా కూడా బాబా ఆదేశం. అది ఏమంత పెద్ద గొప్ప విషయం కాదు. కానీ అన్నీ కూడా బాబా చెప్పినట్లు, బాబా ఆదేశించినట్లు ఇలా చెయ్యాలి అంటే ప్రతిరోజు అలా చెయ్యడమే వాళ్ళ పని. నిజానికి అవన్నీ ఆచరించదగినవే అయ్యుంటాయి. అదేదో పెద్ద పెద్ద బరువులు ఎత్తమనలేదు. పెద్ద పెద్ద విషయాలు చెయ్యమనలేదు. కానీ చిన్న విషయాలైనా కూడా బాబాతో, బాబా చెప్పిన ఆదేశాలతో ముడిపడి ఉండేవే. ఇక్కడ ఉదాహరణ చెప్తోంది మణి. 10 గంటలకు ఆమె ఒక టానిక్ తీసుకోవాలి. 10:30కు విటమిన్ టాబ్లెట్ తీసుకోవాలి. 11 గంటలకు మెహ్రాకు ఏదో చెప్పాలి. 2 గంటలకు పక్షిని గురించి చూసుకోవాలి. 3 నిమిషాల ముందు మరో పని చెయ్యాలి. ఇవే చిన్న చిన్నవి. అదేమంత పెద్ద గొప్ప విషయాలు కావు. కానీ ఎంతో క్రమశిక్షణతో ఆ ఆశ్రమంలో గడిపే వాళ్ళకి ఈ చిన్న విషయాలు, పెద్ద విషయాలు అనేవి వేరే ఉండవు. అతి చిన్న విషయాలు కూడా గొప్ప విషయాలే. ఆ సమయంలో ఏ విషయమైనా మరిచిపోకుండా ఉండాలి. ఇవన్నీ చిన్న చిన్న పనులే. అయినా బాబా ఇతర ఆదేశాలు ఎలా ఉంటాయో, ఎంత ముఖ్యమైనవో ఇవి కూడా అంత ముఖ్యమైనవే. ఎందుకు అంటే అన్ని సమయాలలోనూ బాబాను గుర్తు తెచ్చేవి ఇవే. పూర్తిగా పనిలో తీరిక లేకుండా ఉంచేవి ఇలాంటి చిన్న విషయాలే అని మణి చెప్తోంది. ఎందుకు అంటే మనసు వాటిపై నిమగ్నమై ఉంటుంది. అది ఎందుకు అంటే బాబా నన్ను చెయ్యమన్నారు, నన్ను ఇలా చెయ్యమన్నారు, నన్ను ఇలా చెయ్యవద్దన్నారు అని ప్రతి క్షణము బాబాతో జీవించడమే అవుతుంది. అంతేకాకుండా బాబా మండలి వారు పురుష మండలి వారిని కలిసి మళ్ళీ మెహరాబాద్‌లో పైకి వచ్చి సమయానికి వస్తూ ఉండేవాళ్ళు. ఈ విషయాలన్నీ కూడా మనము ఖుర్షిద్ జీవితంలో అలాగే లార్డ్ మెహర్‌లో చాలా సార్లు మనం తెలుసుకున్నాం. అలా వచ్చినప్పుడు బాబా ఇప్పుడు వస్తారు. బాబా వచ్చేసరికి ఇవన్నీ కూడా మనం సిద్ధం చెయ్యాలి అని గుర్తుంచుకోవడము. ఇదంతా నిరంతరంగా అద్భుతంగా సాగే ధ్యానము అంటుంది మణి. దానికి ఒక ఉదాహరణ చెప్తోంది. ఒక బిగుతైన తాడుని కట్టి ఆ తాడు మీద నడిచేటటువంటి ఈ ప్రక్రియ ఉంటుంది. ఇది చిన్నతనంలో మనమంతా కూడా చూస్తూ ఉండేవాళ్ళం. అలా తాడు మీద నడవాలి అంటే అటు ఇటు చూస్తే దాని మీద ధ్యాస కుదరదు. అటు ఇటు చూడ్డానికి ఉండదు. నేరుగా వెళ్ళిపోవడమే. అలా ఉంటుంది బాబాతో జీవితం. అందువల్ల ఇదంతా తీవ్రమైన శ్రద్ధతో చెయ్యాలి. అంత సులభం కాదు అక్కడ జీవించడం అంటుంది మణి. మీరంతా దేని గురించి ఆలోచించేవాళ్ళు అని బాబా ప్రేమికులు ఎప్పుడైనా మండలి వారిని అడిగితే మణి చెప్తూ ఉండేది. ఒక కొండ చివర అంచుని మీ చేతి వేళ్లతో పట్టుకుని ఉన్నారు. కింద వాటిని వదిలేస్తే కింద అగాధం. పైకి ఎక్కడానికి మనకి ఆసరా కావాలి. అలా కొండ అంచును పట్టుకుని వేలాడుతూ ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తాం? దేని గురించి ఆలోచన వస్తుంది? పైకి ఎక్కడమా? కింద పడ్డమా? అంతే. అలా మేము
దేని గురించి ఆలోచించే వాళ్ళం కాదు. పట్టుకుని ఉండడమే. ఆ విధంగానే బాబాని పట్టుకుని వేలాడేవాళ్ళము అంటూ ఉండేది. ఆ సమయంలో బాబా దగ్గరకొచ్చినటువంటి అంటే మణి, మెహ్రా వీళ్ళందరినీ ఎటువంటి పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా చదవనిచ్చేవారు కాదు. బాబా పుస్తకాలు కూడా చదవకూడదు అని ఆంక్ష ఉండేది. వీళ్ళందరూ ఖాళీగా ఉండేవాళ్ళు. కానీ ఆ ఖాళీని బాబా కోరుకున్న వాటితో నింపేసేవాళ్ళు. బాబాతో ఉండడమే కానీ దేనినో ఆశించి కాదు. మరో ఆలోచన కూడా ఉండేది కాదు. అలా మరో ఆలోచన లేకుండా ఉండడమే బాబాతో జీవించడం. బాబాతో ఉండడం అలా జోక్‌గా ఉండేది కాదు. తమాషా కాదు. కానీ మొత్తం జీవితమంతా కూడా విలువైనది అదే అంటుంది. బాబా ఒకసారి తన చుట్టూ ఉన్న వాళ్ళని అడిగారట. ప్రస్తుతం నా కొరకు ఎవరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని. చాలామంది చేతులెత్తారు. అక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామంది చేతులెత్తారు. బాబా అంటారు, చనిపోవడం చాలా సులభం. నిజానికి ఒక్క క్షణంలో జరిగిపోతుంది. కానీ నా కొరకు జీవించడం కష్టం. ఎందుకు అంటే ప్రతి క్షణము మరణించడమే. అది బాబాతో జీవించడం. ఎంత అద్భుతమైనటువంటి ప్రవచనం ఇచ్చారో మనము ప్రతి క్షణము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చిన్న ప్రవచనం. ఇక మెహ్రా. మెహ్రా గురించి చెప్తోంది మణి. మెహ్రాతో మణి మొత్తం 57 సంవత్సరాలు కలిసి జీవించింది. అది నాసిక్ నుండే ప్రారంభమైంది. వాళ్ళ యొక్క నిరంతర సాహచర్యం. బాబా వారిని సన్నిహితులైన జంటగా కూర్చారు. బాబా ప్రేమికులు ఇప్పటికీ ఎప్పటికీ వాళ్ళిద్దరినీ కలిపే మెహ్రా, మణి ఇలా సంబోధిస్తూ ఉంటారు. బాబా తర్వాత అంటే బాబా మణికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. కానీ బాబా తర్వాతి స్థానం మెహ్రాది. మణిని ఆయన మార్గంలో తీర్చిదిద్దింది మెహ్రా. నాసిక్‌లో మణి, మెహ్రా ఇద్దరూ ఒకే గదిలో ఉండేవారు. తర్వాత కూడా జీవితాంతం అలాగే మణి మెహ్రాతో కలిసి జీవించింది. మెహ్రా నుండి ఆమె అక్కడ జీవితంలో క్షణక్షణము బాబాపై దృష్టి పెట్టి ఎలా జీవించాలో మెహ్రాయే నేర్పింది. మెహ్రా నుండే నేర్చుకుంది మణి. మెహ్రా బాబా ప్రేమికులతో తాను నాసిక్‌లో ఉండగానే మణిని తన చేతిలోకి తీసుకుంది. తొలినాటి నుండి బా మణి ఎప్పుడైతే నాసికాశ్రమం వచ్చిందో ఆ తొలి రోజుల నుండి కూడా మెహ్రా మణిని తన చేతుల్లోకి తీసుకుంది. బాబా కొరకు ఎలా ఉండాలో నేర్పాను అని చెప్తూ ఉండేది మెహ్రా. మణి కూడా తాను అత్యంత శుభ్రత పాటించేటటువంటి తన తల్లి షిరీన్‌మాయి చేతుల నుండి అలాంటి శుభ్రత పాటించే మెహ్రా చేతుల్లోకి వెళ్ళిపోయాను అని చెప్తూ ఉండేది. కొన్ని విషయాల్లో మణి వేరుగా కనిపించేది, మెహ్రా వేరుగా కనిపించేది. అనేక విషయాల్లో ఇద్దరూ భిన్నంగా ఉండేవారు. మెహ్రా స్వభావం ఏమిటి అంటే చాలా బెరుకుగా ఉండేది. సౌమ్యంగా ఉండేది. నిశ్శబ్దంగా ఉండేది. ఏ మాట ఆమె నుండి బయటికి రావాలి అంటే కొంచెం తటపటాయించేది. కానీ మణి ఎంతో ఉల్లాసంగా ఉండేది. ఎగురుతూ ఉండేది. ఉత్సాహంగా ఉండేది. అలాగే ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేది. మెహ్రా చేతి పనులు చేయడంలో చాలా నేర్పరి. డిజైన్‌లు తయారు చేసేది. మణి కూడా చాలా చురుగ్గా వ్యవహరించేది. అంటే మనసులో ఆ డిజైన్‌లను ఏర్పాటు చేసుకునేది. ఆ కల్పనా శక్తి మణిలో మెండుగా ఉండేది. మెహ్రాకు తాజా గాలి, చల్లని గాలి ఇష్టపడేది.
మణి వెచ్చని వాతావరణం కావాలనుకునేది. చల్లని గాలి తగిలితే మణికి జలుబు చేసేది. వీరిద్దరిని చూసి కొంతమంది బాబాను ప్రేమించే 2 విభిన్న కోణాలుగా భావించేవారు. మెహ్రా అత్యున్నతమైనటువంటి భక్తికి, ప్రేమకు ప్రతిరూపమైతే, మణి అత్యున్నతమైనటువంటి సేవా తత్పరతకు దర్పణం పట్టేది. మణి వారిద్దరిలో ఉన్న 2 కోణాలను మరో విధంగా దర్శించేది. మెహ్రా సర్వము అయితే నేను నీడ మాత్రమే అనేది మణి. అలా మారినందుకు అంటే మెహ్రా సర్వము అయినప్పుడు ఆమెకు నీడగా మారడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని చెప్తూ ఉండేది మణి. ఇక ఆశ్రమంలో ఉండగా ఎలా కాలక్షేపం చేసేవారు. నిజానికి కఠినతరమైనటువంటి జీవితంలో కొన్ని తేలిక క్షణాలు కూడా ఉన్నాయి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మణి ప్రేమికులతో ఆనాటి విషయాలు ఎన్నో ముచ్చటించేది. ఆమె అంటూ ఉండేది, మా జీవితాలను నడిచే విధానాలలో బాబా తేలికైన అమాయకమైనటువంటి కల్లా కపటం లేని వినోదాలు కూడా ఒక భాగమయ్యాయి. మమ్మల్ని నాటకాలు చేయమనేవారు, స్కిట్లు తయారు చేయమనేవారు, వినోదం కలిగించే హాస్య సన్నివేశాలను ప్రదర్శించవలసిందిగా బాబా చెప్తూ ఉండేవారు. మనం ఈ విషయాలన్నీ కూడా ఫార్చునేట్ టు లవ్ హిమ్ అనే పుస్తకంలో కూడా చదువుకున్నాం. ఆయన లేనప్పుడు ఆయన కొరకు అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉండేవారు. అలా వాళ్ళని ఎప్పుడూ కూడా బిజీగా ఉండేలా చూసుకునేవారు. ఆయన తిరిగి రాగానే ఆయన ధరించే దుస్తులను తయారు చేసేవారు, ఎంబ్రాయిడరీ చేసేవారు. అలా మొదలైనటువంటి పనులతో వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉండేవారు. నాసిక్లో ఉండగా స్త్రీలకు కష్టం కలిగించిన విషయం ఏమిటి అంటే, బాబా చాలాసార్లు బయట ప్రదేశాలకు వెళ్ళిపోతూ ఉండేవారు. అదే వాళ్ళందరికీ కూడా కష్టం కలిగించే విషయం. భారతదేశంలో అనేక ప్రదేశాలను పర్యటించి వస్తూ ఉండేవారు. అలాగే పశ్చిమ దేశాలకు కూడా వెళ్ళారు. నిజానికి మణి నాసిక్ రాగానే బాబా 2 నెలలు యూరోప్లో, అమెరికా ఈ మొదలైనటువంటి ప్రాంతాలను పర్యటించి వచ్చారు. ఆయన కొరకు స్త్రీలందరూ కూడా పరితపించేవారు, బాబా ఎప్పుడెప్పుడు వస్తారా అని. ఆయన వచ్చే ముందు ఇవన్నీ మనం చెయ్యాలి అంటూ వాళ్ళు ఆ పనుల్లో నిమగ్నమైపోయేవారు. వాటికి తగిన ఏర్పాట్లు చేసేవారు. అది బాబా తొలి పాశ్చాత్య పర్యటన. ఆ సమయంలో స్త్రీలను ఎవ్వరినీ కూడా బాబా తీసుకువెళ్ళలేదు. అందువలన స్త్రీలంతా కలిసి బాబా వచ్చిన తర్వాత ఆయన వినోదం కొరకు ఒక నాటకం సిద్ధం చేశారు. ఆ నాటకం ఏమిటి అంటే ఒక సినిమా కథ. అంతకుముందు వాళ్ళు సర్కిల్ సినిమా హాల్ అని నాసిక్లో ఉండేది. ఆ సర్కిల్ సినిమా హాల్లో ఈ సినిమాను వీళ్ళందరూ కూడా చూశారు. ఇది నాసికాశ్రమానికి చాలా దగ్గరగా ఉన్న సినిమా హాలు. మండలి వారే నడిపేవారట ఆ సినిమా హాల్ని. వాళ్లే టికెట్లు ఇచ్చేవారు, లోపలికి పంపించేవాళ్ళు వాళ్లే. అందరూ బాబా ప్రేమికులే, బాబా మండలి వారే. బాబా లేనప్పుడు అంటే మా ఆశ్రమంలో లేనప్పుడు, అలాగే వివిధ పర్యటనలకు వెళ్ళినప్పుడు అందులో సినిమాలు వేసి స్త్రీలకు చూపించే ఏర్పాట్లు చేశారు. మెహ్రా, నాజా, మణి, ఖుర్షిద్ వీళ్ళందరూ ఈ సినిమాను చూసి చాలా వినోదం పొందారు. అందువలన ఈ సినిమాను యథాతథంగా నాటకంగా రూపొందిస్తే బాబా వచ్చేసరికి వినోదిస్తారు అనే ఉద్దేశంతో ఆ ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో పాటలున్నాయి, డ్యాన్సులున్నాయి, అన్నీ కూడా యథాతథంగా బాబా ముందు ప్రదర్శించాలి అని వాళ్ళ ప్రయత్నం. అలాంటి ఆ సినిమా అంతా నాటకంగా రూపొందించి బాబా ముందు ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశారు. బాబా వదిన అంటే జంషెడ్ భార్య, పెద్ద ఖుర్షిద్ అంటాం, ఆమె ఆ రోజుల్లో అక్కడే ఉండేది. అప్పుడు
మళ్ళీ మళ్ళీ చూస్తే మళ్ళీ మళ్ళీ కొన్ని విషయాలు తెలుస్తాయి అని ఆమె ఒక్కతి ఆ సినిమాకు వెళ్ళి అనేక విషయాలు అంటే చిన్న చిన్న విషయాలు సినిమాలో ఎలాంటి పాత్రలున్నాయి, ఎలాంటి డైలాగ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చూసి వచ్చి చెప్తూ ఉండేది వీళ్ళందరికీ. అలా మరిన్ని వివరాలు సేకరించేదామె. నిజానికి మణి ఆ సమయంలో ఇంకా స్కూలుకి వెడుతూ ఉండేది పూనాలో. ఈ రోజుల్లో మణి స్కూలు సెలవులకు వచ్చింది. నాసికాశ్రమానికి వచ్చింది. మెహ్రా మంచి నటిగా తీర్చిదిద్దింది మణిని. ఇంట్లో పనులన్నీ కూడా అంటే ఆశ్రమంలో పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అందరూ కూర్చుని రిహార్సల్స్ చేసేవారు. అలా ప్రతిరోజు మళ్ళీ మళ్ళీ వారి పాత్రలను చేస్తూ ఉండేవారు. నటించి అందరికీ చూపిస్తూ ఉండేవారు. అందులోనే వినోదము పొందేవారు. అందులోనే బాబా కొరకు వాళ్ళు ప్రదర్శించవలసిన దాన్ని చాలా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. బాబా మేనమామ రుస్తుం మామ అంటారు. ఆయనకు ఒక పాత థియేటర్ ఉండేది. అతడు ఆ రోజుల్లో నాటకానికి తగినటువంటి వస్తువులన్నీ కూడా సేకరించేవాడు. వాటికి తగిన కాస్ట్యూమ్స్ వాటిని వీళ్ళ కొరకు ఈ ప్రదర్శన కొరకు బాబా స్త్రీ మండలి వారి దగ్గరకు పంపించాడు. వాటిని స్త్రీలు అందరూ కూడా ఉపయోగించుకున్నారు. వారంతా మెహ్రా చెప్పినట్లు అందమైన ఆ దుస్తులు, నిజమైనటువంటి జుట్టుతో చేసినటువంటి మీసాలు ఇవన్నీ కూడా ఉపయోగించుకున్నారు. బాబా తిరిగి వచ్చి ఈ నాటకాన్ని చూసి చాలా మెచ్చుకున్నారు. మర్నాడు పురుష మండలి వారి దగ్గర కూడా ప్రదర్శించమన్నారు. అందులో కొంతమందిని బాబా గుర్తించలేనంతగా మేకప్ చేసుకున్నారు. రెండవసారి ప్రదర్శనలో మెహ్రా మగవారి ముందు డాన్స్ చేయడానికి సిగ్గుపడి దీనా తలాతీని తన పాత్రను పోషించవలసిందిగా కోరింది. మెహ్రా ఒక పురుషుని పాత్ర ధరించిందట. అలా ఆ రోజు బాబా కొరకు ఆ ప్రదర్శన ఎంతో ప్రతిభావంతంగా ప్రదర్శించి బాబాకు వినోదం కలిగించారు. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.